నామములో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 29వ అధ్యాయము 31వ వాక్యం. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. విశ్వాస వీరుల్లో యాకోబు ఒకడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని అంటాం మనం. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ రోజుల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అటువంటి యాకోబుకి ఇద్దరు భార్యలు. వాళ్ళ మామ దగ్గర కొలువు చేశాడు భార్యల కోసం. రెండో కూతురు రాహేలుని బాగా ప్రేమించాడు యాకోబు. వాళ్ళ మామ మోసం చేసి పెద్ద కూతురుని కట్టబెట్టాడు. ఇదేంది మామ, నన్ను మోసం చేసావు నువ్వు? నేను చిన్న కూతురుని చేసుకోవాలనుకున్నాను కదా. చిన్న కూతురు అంటే నాకు చాలా ఇష్టము. పెద్ద కూతురించి కట్టబెట్టేవని నాకు పైగా కళ్ళ జబ్బు కలిగిందే. నాకు ఎందుకు ఈ విధంగా చేశానంటే, లేదు నాయన, మా దేశ సాంప్రదాయ ప్రకారం మేము పెద్ద కూతురికి పెళ్లి చేయాలి నాయన, చిన్న కూతురికి చేయకూడదు. ఒకవేళ చిన్న కూతురు కావాలనుకో, మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడు. లేదు మామ, నన్ను మోసగించావని అన్నాడు యాకోబు. అంతకుముందు యాకోబు మోసగించున్నాడు కదా. కాబట్టి యాకోబు కూడా అదే మోసం జరిగింది. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు అని మనకు వాక్యం నేర్పిస్తుంది. మరలా యాకోబు ఏం చేశాడంటే, రాహేలు కోసం 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఆ 7 ఏళ్ళు 7 రోజులుగా మారిపోయింది ఆయనకి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇది ఎవరు కనపడటంలే, రాహేలే కనపడుతుంది. గుడి కనపడటంలే, చర్చి కనపడటంలే, పనే కనపడుతుంది, అప్పులే కనపడుతున్నాయి. ఏం కనపడటంలే, ఆ జీవితమే కనపడుతుంది. ఆ పోయినటువంటి ప్రయాణమే కనపడుతుంది. వాడు వేసుకున్న సొక్కా ప్యాంటే కనపడుతుంది, ఇంకేం కనపడటంలే. అందుకని ఇతను ఏం చేశాడంటే, 7 ఏళ్ళు కొలువు చేస్తే 7 రోజులుగా మారిపోయింది అతనికి. కొలువు చేశాడు, కట్టబెట్టేశాడు. 2 భార్యలు. ఎవరికి? దేవుడు బహుభార్యత్వం నిషేధించాడు, ఇష్టం లేదు ఆయనకి. ఎక్కువ మంది భార్యలు చేసుకుని దేవుడు చెప్పలేదు. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించి ఒక్క స్త్రీని చేశాడా, ఇద్దరిని చేశాడా? ఒక్క స్త్రీనే చేశాడు. అందుకని ఒక్క భర్తకి ఒక భార్య ఉండాలి. ఇది నగ్న సత్యం. ఈయన ఏం చేశాడు తెలుసా? లేయాను చేసుకున్న తర్వాత రాహేలు కూడా చేసుకున్నాడు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే, లేయా కంటే కూడా రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. మొదటి నుంచి రాహేల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు కదా. రాహేల్ అందమే కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళి రాహేలే. పనిచేసిన రాహేలే, పొలంలో ఉన్న రాహేలే, ప్రార్థన చేస్తున్న రాహేలే, వాక్యం చదువుతున్న రాహేలే, గుళ్ళో ఉన్న రాహేలే. చాలా మందికి అట్టుంటే తెలుసా? నిజంగా వాళ్ళు ఒకరు ప్రేమించుకుంటుంటారు. కొంతమంది చర్చిలో ఉన్నా కానీ అప్పుడే ఫోన్లు వస్తుంటాయి వాళ్ళకి. చర్చిలో అనుకోమని ఇప్పుడు గమ్ముడు అని అంటుంటారు కొంతమంది. అంటే మనం కాదులే, చాలామంది ఉంటారు కొంతమంది. అంటే పరిస్థితులు ఎలా ఉంటే ఆలోచన చేయండి. అందుకని రాహేల్ని బహుగా ప్రేమించాడు. లేయాని ఏం చేశాడు? ద్వేషించాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి 2 భార్యలు ఉంటారు. కొంతమందికి 2 భార్యలు అట్టుంటారు చెప్పండి. ఒక భార్య పక్కన ఉంటుంది, ఇంకో భార్య లోపల ఉంటుంది. ఒక భార్య పక్కన ఉంటుంది, ఇంకో భార్య లోపల ఉంటుంది. లోపల ఉండే భార్యకి ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఈ మధ్య ఒక 3-4 రోజులు అయింది అంతే. కొంతమంది చూస్తుంటారు మీరు. 3 రోజులు 4 రోజులు ఉంటుంది అంతే, ఇంకెక్కువ కాలదు. భర్తని చంపేసింది భార్య. ఎవరితో సహాయం తెలుసా? ప్రియుడు సపోర్ట్ చేసుకొని
25, 26 నిద్ర మాత్రం లేచేసింది. ఎన్ని 25 నిద్ర మాత్రం లేచేసి పండ పెట్టేసింది. మరి ఎట్ట చేసిందో పాలలో కలిపిందో మనకు తెలీదు. పండ పెట్టేసింది. పండ పెట్టేసి ప్రియుని పిలుచుకుంది. ప్రియుని పిలుచుకొని దిండేసి అదిమేసి చంపేసింది. ఆ మనిషి ఎటువంటిదంటే వాడు డెడ్ బాడీ ఆడుంటే ఇద్దరు భార్య భర్తలు ఆనందంగా ఉన్నారు అక్కడ ఆ డెడ్ బాడీ ముందు. అంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పురుషుడు కూడా ఎట్లుంటుందో తెలుసా? పురుషుడికి ఒక భార్య పక్కన ఉంటే ఇంకో భార్య లోపల ఉంటుంది. ఈమెకి కూడా అంతే, ఒక భర్త పక్కన ఉంటే ఇంకో భర్త లోపల ఉంటాడు. ఇంకే అబ్బా ఎట్ట నటిస్తారు తెలుసా? నీవంటే నాకు చాలా ఇష్టమండి, లోపలికి ఒకరు ఇష్టమండి అన్నట్టు దాన్ని. అబ్బా ఎంత ప్రేమిస్తారంటే నిజంగా ఆ భార్యని చూడలేనట్టుగా ఉంటారు కొంతమంది. అబ్బా భర్త నువ్వే సర్వస్వం, అది ప్రకారంగా ఫోన్లు చేస్తూ ఉంటాం. ఏది కొంతమంది, అందరు కాదండి, కొంతమంది సంగతి చెప్తున్నా నేను. ఎక్కడున్నావు, బాగున్నావా, ఉద్యోగం చేస్తున్నావు, తొందరగా రా అప్పుడే రాబాకని అర్థం. ఈ కూడా అప్పుడే రాబాకని అర్థం. ఎంత నటిస్తారు తెలుసా? ఎంత నటిస్తారో ఆలోచన చేయండి. అందుకని ఇక్కడ లేయా ఎదురు చూస్తూ ఉంది. లేయా ప్రేమకు నోచుకోలేకపోతుంది. భర్త ప్రేమకు నోచుకోలేకపోతుంది. భర్తని ప్రేమించాలనుకున్న భర్త లేయ దగ్గరికి రావట్లేదు, ప్రేమగా మాట్లాడటం లేదు. ఏవండి అంటున్నా కానీ యాకోబు పక్కకి వెళ్ళిపోతున్నాడు. యాకోబుకి ఎవరు కనిపిస్తున్నారు? రాహేలు కనిపిస్తుంది, లేయ కనపడటంలే. చాలామంది మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళకు కనిపించేది ఏం కనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఏం కనిపిస్తుంది వాళ్ళకి? చెప్పండి, ఏం కనిపిస్తుంది? వాళ్ళు చెప్పింది మీరు అప్పులు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అప్పులు కనిపిస్తున్నాయి. అంటే దేవుడు 7 రోజులు నీకు ఇస్తే 7వ రోజు కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. 7 రోజులు సాగటం వల్ల వాళ్ళకి 6 రోజులు కష్టపడి పని చేసుకోండిరా, 7వ రోజు మందిర దగ్గరికి రారంటే 7వ రోజు కూడా ఏమయ్యా ఉందన్నదానికి భారీ భలే దాని రేపు మళ్ళీ వాళ్ళు గట్టొద్దా? ఊరికే తండ్రి వాళ్ళకి గట్టొద్దా? వీళ్ళకి చీటీలు కట్టొద్దా? ఈ కట్టొద్దా? ఇక చూసుకో అంటే వీళ్ళకి కనిపించేదంత అయ్యే. దేవుని మందిరం కనపడటం లేదు, దేవుడు కనపడటం లేదు, వాళ్ళకి కనిపించేదంతా వేరేది కనిపిస్తుంది. లేయా జీవితంలో లేయా ద్వేషించబడతా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, లేయాని భర్త ద్వేషిస్తూ ఉంటే పక్కన వాడన్నాడు ఈడన్నాడు అని దానికి ఏముంది చెప్పండి? ఇంట్లో భర్తే భార్యను ద్వేషిస్తుంటే, భార్య భర్తను ద్వేషిస్తుంటే పక్కనోడు అనేదానికి కారణం ఏంది? ఇంకా నీ ఇంట్లో వాళ్ళని ద్వేషిస్తున్నారు, నీ ఇంట్లో వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, నువ్వు అందంగా ఉన్నావని ద్వేషిస్తున్నారు, డెవలప్ అవుతున్నని ద్వేషిస్తున్నారు, బాగా సమకూరుతుందని ద్వేషిస్తున్నారు, మంచిది సంపాదించడానికి ద్వేషిస్తున్నారు. ద్వేషం అయిపోయింది. ఇది కారణం ఏంటంటే యాకోబు ఎందుకు ద్వేషిస్తున్నాడంటే లేయా బాగుండదు, జబ్బు కళ్ళు. రాహేలు మాత్రం అందగత్తే, అందుకే రాహేలే నా భార్య అనుకున్నాడు. నిజం ఆలోచన చేయి. నీ భర్త నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భార్య నిజంగా ప్రేమిస్తున్నావా? ఇంకొక విగ్రహం ఏమైనా ఉందా? భర్తతో ఎంత మంచిగా మాట్లాడతాం, భార్యతో ఎంత నమ్మబలగతాం. ఇదంతా కాదు, ఇదిగో ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వే నా భార్య అంటాడు. లోపల ఇంకో భార్య ఉందని అనుకుంటాడు. నాటకాలు. లేయా అయితే చిక్కి శరీరం అయిపోయింది. అయ్యో నా భర్త యాకోబు, నేను ప్రేమిస్తుంటే ప్రేమకు నోచుకోలేకపోతున్నానే, నన్ను ద్వేషిస్తున్నాడే, నేనంతా ప్రేమించి నా పట్ల పగబడుతున్నారే, నేనంతా దగ్గరికి వెళ్ళిన దూరం వెళ్ళిపోతున్నాడే, నా పరిస్థితి ఎవరు ఆదుకుంటారు నన్ను? అందుకే దావీదు ఒక మాట అంటాడు, 109వ కీర్తన అనుకుంటా, 109వ కీర్తన
4-5 వచనాలు ఒక మంచి మాట ఉంది అక్కడ. 109వ కీర్తన 4-5 వచనాలు. 109వ కీర్తన, నేను ప్రేమించే ప్రతిగా, నేను చూపించే ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నా. బా ఏందంట, నువ్వు చూపించే ప్రేమకు ప్రతిగా ఏం చేస్తున్నారు? వాళ్ళు పగబడుతున్నారు, నీ మీద ద్వేషం ఉంచుతున్నారు, నిన్ను ద్వేషంగా చూస్తున్నారు, నీ మీద అసూయ పెట్టుకుంటున్నారు. ఆలోచన చేయాలి చాలామంది. భార్యాభర్తల జీవితాల్లో నీ ప్రేమ ఎలా ఉంది గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ వాక్యం నాకు చెప్పాలనిపించింది? ఏది చెప్పాలనుకున్నా దేవుడు నన్ను పానీలా ఇదే చెప్పంటున్నాడు. నిజముగా నీ భర్త నీకు దేవుడు లాంటాడు, నీ భార్య నీకు దేవత లాంటిది. ద్వేషించబడుతుంటే బాగా దేవుడు చూశాడు, యాకోబు అయ్యో యాకోబు, లేయాను ద్వేషిస్తావా? అందుకే లేయ గర్భాన్ని నేను తెరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ద్వేషిస్తుంటారు, గుర్తుపెట్టుకో. నిన్ను ద్వేషించే వాళ్ళు నీకుంటూ నీకు మంచిది, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. నీకు అర్థమవుతుందనుకో. నువ్వు సమాజంలో నడిచేటప్పుడు నువ్వెంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, నేను పక్కన ద్వేషిస్తూ నువ్వు డెవలప్ కాకూడదని, నువ్వు అభివృద్ధి చెందకూడదని, నువ్వు ముందుకు పోకూడదని, నీ జీవితం అట్టే ఉండాలని ఎంత మంది అయితే నీ మీద ద్వేషం ఉంచుతున్నారో నీకు తెలిసిందనుకో, కోసం నువ్వు ప్రార్థన చేయి. నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు దేవుడు నిన్ను. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, యాకోబు నేను దేవుణ్ణయ్యా. లేయ పట్ల జాలి చూపించాడు దేవుడు, లేయ పట్ల ప్రేమ చూపించాడు దేవుడు. అయ్యో లేయా, నేను ఉన్నా భయపడబాకమ్మా. ఈరోజు ఆలోచించి, నిన్ను ద్వేషిస్తున్నారా? నీ భర్త ద్వేషిస్తున్నాడా? నీతో బాగున్నట్టు మాట్లాడుతానే ఏ సూటిపోటి మాటలతో నేను ఇసుగు పెడుతున్నాడా? ఇంకేదైనా చేస్తున్నాడా? లేదా నీ భార్య బాగున్నట్టు ఇంకేమైనా చేస్తుందా? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ప్రేమించు. దేవుడు అంటాడు, నో అయ్యా, నేనున్నాను, నేను పోలేదే, నేను నిన్ను కాపాడుతాను, నేను ప్రేమిస్తున్నాను. లేయా గర్భాన్ని తెరిచాడంట. ఆ మాట చూస్తే ఆ 31వ వచనంలో చూస్తే, చదవండి. 31వ వచనం చాలు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. గుర్తుపెట్టుకో, నిన్ను ఇప్పుడు ఎంతమంది అసహించుకుంటున్నారు అది దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఎంతమంది ద్వేషిస్తున్నారు అది దేవుడు చూస్తున్నాడు. ఈ బ్రతికింత అంటున్నారు దేవుడు చూస్తున్నాడు. ఈ మనిషి బ్రతికి దేవుడు చూస్తున్నాడు. నీకెందుకు బాధ? ఇంకా నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు హింసించబడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎవడైతే గాఢంగా యాకోబు ప్రేమించాడో రాహేలని, రాహేలు గర్భం మూయబడింది. రాహేలు గర్భం మూయబడింది. దేవుడు లేయ గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? ఎల్కానా. వాళ్ళ భార్య పేరు ఏం పేరు? హన్నా పెనిన్నా. షిలోకి పోయేటప్పుడు ఈయనట్లు చేశాడంటే, హన్నాని చేస్తున్నాడు, పెనిన్నాని చేస్తున్నాడు ఎల్కానా. ఆ బలి అర్పణ చేసేటప్పుడు పాలు ఇస్తూ ఉండేవాడంట వాళ్ళకి. తనకు ప్రేమగా ఉన్నటువంటి హన్నాకి 2 పాలు ఇచ్చేవాడంట. హన్నాని ఎక్కువగా ప్రేమించాడు. యెహోవా హన్నాకి సంతు లేకుండా చేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ బిడ్డలు ప్రేమించు, అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమించాలి.
యెహోవా హన్నాకి సంతు లేకుండా చేశాను అనుంది బైబిల్లో. హన్నా జీవితం ఎట్టయిపోయింది తెలుసా? హన్నా ఒకటే కుమిలిపోయి ఆడుస్తుంది, పిల్లలు లేరని. కారణం తెలుసా? ఎల్కానా ఏం చేశాడు? పెనిన్నా కంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? హన్నాని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. పెనిన్నాకి పిల్లలు కలిగారు, హన్నాకి పిల్లలు లేరు. ఇవి ఒకటే ఆడేస్తుంటే ఆయన మంచోడు పాప, ఆయన కూడా మంచోడే. ఎల్కానా అంటాడు, హన్నా ఎందుకు ఆడేస్తున్నావు? పిల్లలు లేరని ఆడేస్తున్నావా? ఏడవబాకు అన్నా, ఏడవబాకన్నా. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానానన్నాడు. వృధాగా చేసుకున్నాను, పిల్లలు లేరు నీకు, వృధాగా చేసుకున్నాను, రోగిస్తుదానివి, ఒకటే రోగం నీకు, నాకు తెలియదే, లడ్డుకొని చేసుకుందినే నేను. ఎంత మనసు ఉంటుందో కొంతమందికి. నువ్వు ఒకటే రోగం నీకు, ఆ రోగం బాగేది ఎప్పుడు? నువ్వు బాగుండేది ఎప్పుడు? నెలకు 3 సార్లు అట్నే పడిపోతావు, 5 రోజులు అట్నే పడిపోతావు, సంవత్సరం 3 సార్లు అట్నే పడిపోతావు. నీకేమో నాకు అర్థం కావట్లేదే. ఎటువంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. హన్నాకి సంతానం లేకపోతే యాకోబు అన్నాడా? ఎల్కానా అన్నాడా? హన్నా నో ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తావు? అబ్బా ఇటువంటి మంచి భర్త, అటువంటి మంచి భర్తలు ఉండాలా, ఇటువంటి మంచి భార్యలు ఉండాలి. అమ్మా ఏడవబాకు. 10 మంది కుమారుల కంటే లేకపోయినా పర్వాలేదు, 10 మంది కుమారుల కంటే నేను వాడికి విశేషమైన వాడిని కానా? ఈ రోజున నీ భార్యని విమర్శిస్తున్నావేమో. తలనొప్పి వచ్చింది ఒకవేళ భార్యకి, ఏంది తలనొప్పి భయంకర, ఒకటే నేను డబ్బులు పెట్టలేకుండా ఏంది తలనొప్పి ఏంది? అరే తలనొప్పి రాకుండా ఉంటుందా? జలుబు రాకుండా ఉంటుందా? తుమ్ము రాకుండా ఉంటుందా? దగ్గు రాకుండా ఉంటుందా? బాగా ఆలోచించి, ఒక్కొక్కరి కుటుంబంలో ఒకటే బాగా లేకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారే వాళ్ళు. ఫస్ట్ బాగా చేసుకుంటే దేవకనికిలాగా కనిపించిందంట ఆయనకి. రాను చిన్నకే ఎట్ట అయిపోయిందంట, రాక్షసులాగా కనిపించిందంట. ఈయనకేమో ఇంద్రుడిలాగా కనిపించాడంట, చంద్రుడిలాగా, నిండు చంద్రుడిలాగా. రావటం ఈయన ముఖం బాగలేదంట. అప్పట్లో భలే ఉండాడు మీ అన్న, ఇప్పుడు బాగలేడు. అప్పుడు మీ అక్క బ్రహ్మణి, ఇప్పుడు బాగలేదు. అరే నీ నుంచి ఇట్ట అయిపోయింది, ఆ నుంచి ఇట్ట అయిపోయింది, నువ్వు పెట్టే రోదన బట్టి, నువ్వు పెట్టే శోధన బట్టి ఇట్ట అయిపోయింది. గుర్తుపెట్టుకో. ఎంత బాగుండే ఫ్యామిలీ అది. ఎల్కానా జీవితం చదువుతుంటే నాకు ఎల్కానా అంత ప్రేమ కలిగినోడయ్యా, ఎంత మంచోడయ్యా. అంత బాగా ప్రేమిస్తున్నాడు హన్నాని, అంత బాగా ప్రేమిస్తున్నాడు. యాకోబు లేయాని ప్రేమించలా, రాహేల్నే ప్రేమిస్తున్నాడు, సంతు లేకుండా చేశాడు. హన్నానే ప్రేమించాడు, నా సంతు లేకుండా చేశాడు దేవుడు. పెనిన్నాకి పిల్లలు ఇచ్చాడు. భార్యాభర్తల జీవితం ఎట్టుండాలి విషయం చెప్తాను మీకు. ఎట్టుండాలంటే, ఒక ప్రాంతంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. 2 భార్యాభర్తలు, భార్య చాలా చక్కంది, భర్త కూడా చక్కనోడే. 2 ఎట్లా తెలుసా? అన్యూన్యంగా జీవిస్తున్నారు. అంత ప్రేమ. భార్య అంటే భర్తకి అంత ప్రేమ, భర్త అంటే భార్యకి అంత ప్రేమ. అంత ప్రేమగా ఉన్నారు 2. అంత ప్రేమగా ఉన్న సందర్భంలో ఒకసారి భార్యకంట స్కిన్, ఈ ముఖం మీద అది మచ్చలేసింది. ఆ మచ్చలేసిన తర్వాత ఉన్నంగా ఆ మచ్చ అంతా ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆ మచ్చకి ఎక్కువ అవుతుంది కానీ తగ్గల. ముఖం పాడైపోతుంది. ఈ ముఖం అంతా పాడవుతుంటే ఈ భర్త అంత ప్రేమిస్తున్నాడంటే భార్యని. అంత ప్రేమిస్తుంటే ఇంకంట ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసిందంట. ఒక రకమైన ఫీలింగు, నేను బాగలేను కదా, నా భర్త నన్ను సరిగా ప్రేమిస్తాడో ప్రేమించడో. రెండోది, నా భర్త దగ్గరికి ఎట్టబోయేది నేను. భర్త వస్తుంటే భార్య ఏం చేస్తుంది తెలుసా? ఏమో అన్నం ఏంట అడుగుండా వేసుకుని తినంటుందంట. ఎందుకు? కోపం కాదు, ద్వేషం కాదు, ముఖం చూపించలేక భర్తకి. రోజు గుర్తుపెట్టుకో, నీ ముఖాన్ని ప్రేమించబాకు ఎక్కువ, నువ్వు పూసుకున్న ఫేర్ అండ్ లవ్లీని ప్రేమించబాకు.
నీ అందాన్ని ప్రేమించబాకు. అందం ఇచ్చింది ఎవరమ్మా? దేవుని ప్రేమించు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నీ ఆత్మీయమైన సౌందర్యం చాలా ముఖ్యం. అందంగా ఉండాలో చూసుకోబాకు. మంచిగా ఉండు, కాదంటం లేదు. నీ అందాన్ని చూసి మురిసిపోబాకు. ఈ పాపం ఏం చేస్తుంది తెలుసా? ఆయన గారు వస్తుంటే దూరం వెళ్ళిపోతుందంట. దీనికి అర్థమైపోయింది, ఓహో అంటే ద్వేషం కాదు, దీనికి కూడా అర్థమైపోయింది. ఏం తెలుసా? నా భార్య నా దగ్గరికి రాలేకపోతుంది. కారణం ఏంటంటే ఆమె ముఖం బాగలేదు. అందుకని నా భర్తకి ముఖం ఎలాగా చూపించేదా అనే ఉద్దేశంతో రాలేకపోతుందని ఈయన ఒకరోజు పని మీద పోతుంటా చిన్న యాక్సిడెంట్ ఒకటి అయిందంట. ఆయనకి యాక్సిడెంట్ అయితే 2 కళ్ళు పోయినాయి. అది ఏమైపోయినాయి? 2 కళ్ళు పోయినాయి. 2 కళ్ళు పోతే భార్య కనిపిస్తుంది? ఇంకా భార్య ముఖం కనపడుతుందా? 2 కళ్ళు పోయినాయి. వచ్చేసాడు, అద్దాలు పెట్టుకున్నాడు, వచ్చాడు. ఇక అప్పుడు భార్య ముందుకు వచ్చింది. ఎందుకు నా భార్యకి నా ఫేసు అంటే కళ్ళు బాలని కాదు పాపం, మల్లాంకి బల ఏడ్చింది. అయ్యో నా భర్తకి కళ్ళు పోయినని ఏడ్చింది, గందరగోళం చేసింది పాపం. కొద్ది రోజులు అట్టు అయిపోయిన తర్వాత ఇక నా భార్యే భర్తని ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోతా ఉంది. ఆఫీస్కి ఆమె తీసుకోబోతుంది, షాపింగ్కి ఆమె తీసుకోబోతుంది, ఇంకెక్కడికన్నా పోవాలన్నా ఆమె తీసుకోబోతుంది. ఇంకెట్లా తెలుసా? నా భర్త గుడ్డోడని వెళ్ళిపోలేదు. నా భర్త గుడ్డోడని వెళ్ళిపోలేదు. ఈయన ఏమంటే నా భార్యకి మొక్కబాదు, ఈయన వెళ్ళిపోలేదు. బాగా ఆలోచన చేయండి. దాంపత్య జీవితాలలో అలా ఆలోచన చేయండి. నా భర్త మంచోడని వెళ్ళిపోలేదు, నా భర్త చెడ్డోడని వెళ్ళిపోలేదు. ఈ భార్య ఈమె అన్నీ అయి ఉండి మొత్తం భర్తకంతా పనిచేస్తూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది రోజులకి భార్య చనిపోయింది. చనిపోతే భార్య మంచం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా భార్య చనిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. పక్కన ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఫ్రెండ్స్ అంతా వచ్చి, అరే చాలా బ్యాడ్ లక్ రా, ఎందుకంటే నీకు 2 కళ్ళు లేవు, అన్నీ నీ భార్య చేస్తుందిరా, నీకు ఇప్పుడు నీకు చేసేవాళ్ళు ఎవరు చేస్తారా? నిజంగా అటువంటి భార్య దొరకటం గొప్ప విషయం రా. నీకు కళ్ళు లేకపోయి విడిచిపెట్టకుండా నీ దగ్గరే ఉంటూ నీ దగ్గరే నిన్ను చూసుకుంటా నీ భార్య నిన్నంత ప్రేమించిందిరా. ఆ భార్య చనిపోయాక మేము బాధపడుతున్నావురా, ఇప్పుడు ఎట్ట చేస్తావురా అని అంటే ఆయన అన్నాడు, అరే నా కళ్ళు బాగానే ఉన్నాయిరా, నా కళ్ళు బాగానే ఉన్నాయి. నా భార్య కోసం నేను గుడ్డోడిగా ప్రయత్నం చేశాను, యాక్షన్ చేశాను రా అన్నాడు. నా భార్య కోసం నేను గుడ్డోడిగా యాక్ట్ చేశాను రా, ఎందుకంటే నా భార్య నా దగ్గరికి రావలేకపోతుందని. నా భార్య కోసం నేను గుడ్డోడిగా యాక్ట్ చేస్తాను చెప్పి అద్దాలు తీసాను, పక్కన పెట్టాడు. చూసావా ఆ దాంపత్య జీవితం అంత బాగుంది. లేయా ద్వేషించబడటం చూసి యెహోవా ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈ రోజున భర్త ద్వారా ద్వేషించబడుతున్నావా? భార్య ద్వారా ద్వేషించబడుతున్నావా? పక్కన సమాజం ద్వారా ద్వేషించబడుతున్నావా? బంధువుల ద్వారా ద్వేషించబడుతున్నావా? ఇరుగు పొరుగు ద్వారా ద్వేషించబడుతున్నావా? పక్కన ద్వారా ద్వేషించబడుతున్నావా? నా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నటనా జీవితం దాగదు దేవుని దగ్గర, గుర్తుపెట్టుకో. నటనా జీవితం దాగదు. ఎంత యాక్షన్ చేసినా దాగదు అది. దేవుడు రాహేలు గర్భాన్ని మూసి లేయా గర్భాన్ని తెరిచాడు. నిజంగా లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత అంట లేయ అన్నదంట, నా భర్త నన్ను ప్రేమిస్తాడనుకుందంట. ప్రేమించటం ఆయన గుర్తుపెట్టుకో.
నిజంగా కుటుంబంలో భార్య భర్తను ప్రేమించకుండా, భర్త భార్యను ప్రేమించకుండా ఉంటే ఆ కుటుంబంలో వేదనగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఒక వేదన కాదు, అది భయంకర వేదన. అది ఏమంటుంది లేయా, నా భర్త నన్ను ప్రేమిస్తాడనుకొని ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టిందంట? రూబేన్ అని పేరు పెట్టిందంట. ఏ పేరు పెట్టింది? రూబేన్. మరలా గర్భవతి అయింది. మరలా గర్భవతి అయ్యి దేవుడు నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకుంటాడని, అది చదువుతారు, దాన్ని చదువుతారా? కానీ నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి షిమ్యోన్ అని పేరు పెట్టాను. రెండో కొడుకు ఏం పేరు పెట్టింది అంటే ద్వేషం. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ద్వేషం అనేది చాలా భయంకరమైన జబ్బు. మీకు అర్థం కావట్లే. అసూయ అనే భయంకరమైన జబ్బు. రాహేలు కూడా అక్క మీద అసూయ పెట్టుకుంది. ఇప్పుడు చూడండి, అత్త మీద కోడలకు అసూయ, కోడల మీద అత్తకు అసూయ, అన్న మీద తమ్ముడికి అసూయ, తమ్ముడి మీద అన్నకి అసూయ, అక్క మీద వాళ్ళ మీద అసూయలు, ద్వేషం. వదిన వస్తుంది, వదిన మీద అసూయ, ఆడబిడ్డ మీద అసూయ, తమ్ముడి మీద అసూయ. దేవుడి మీద ఉంటుంది అసూయ? ఉండదా? దేవుడి మీద అసూయ ఉండదా? దేవుడి మీద అసూయ ద్వేషం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దేవుడు నాకు చేయలే పని, నాకు ఇది చేయాల, నాకు అది చేయాలని. ఒకవేళ దేవుడి మీద లేకపోయినా ఒకరి మీద మాత్రం, ఎవరి మీద? అది పాస్టర్ మీద. ఎవరి మీద? పాస్టర్ మీద అసూయ ఉంటుంది. అసూయ అనేది గొప్ప జబ్బు. అది మీకు అర్థం కావట్లేదు. అసూయ వీటిని ఏమన్నారంటే శరీర కార్యాలు అన్నారు. వీటిల్ని ఏమన్నారు? ఏమంటే శరీర కార్యాలు ఎక్కడ ఉన్నాయి? నెల్లూరులో ఉన్నాయా? ఉదయంలో కరెక్ట్ ఆడున్నాయి. అయ్యి బైబిల్ ఎక్కడ ఉన్నాయి? నాకు అర్థం కాలేదు. అది రెఫరెన్సా? గలతీ ఎంత? 5 10 అధ్యాయమా? గలతీ 5. నాకు రెఫరెన్స్ తెలియలేదా? గలతీ 5:19 చదవండి. 19 స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఏందంట? ద్వేషం, అసూయ అనేది భయంకరమైన జబ్బు. ఒకటి డెవలప్ అవుతుంటే అసూయ పెట్టుకోవటం, వాడిని ద్వేషించటం. భయపడబాకు, నిన్ను ద్వేషించాలి నీకు ఉండాలంతే, నీ మీద అసూయ పడాలి నీకు ఉండాలంతే. నీ భార్యని ద్వేషించిందా? దేవుని వైపు చూడు, దేవునికి మేలు చేస్తాడు. రెండో కుమారుడు కని షిమ్యోన్ అని పేరు పెట్టిందంట. మూడో కుమారుని కన్నదంట. మూడో కుమారుని కానీ మరలా గర్భవతి కుమారుని కానీ తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడేమో. అబ్బా, పెనిమిటి కోసం ఎంత ప్రయాసపడుతుందయ్యా లేయా పెనిమిటి కోసం ఎంత ప్రయాసపడుతుందయ్యా. ముందు నా పెనిమిటి నన్ను ప్రేమిస్తానికి రూబేన్ అని పేరు పెట్టింది. రెండోది నేను ద్వేషించబట్టు చూసే షిమ్యోన్ అని పేరు పెట్టింది. మూడోది తుదకు నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు. లేయా మీద ప్రేమ చూపించలా. లేయా భర్త ప్రేమ నోచుకోలేని స్థితిలో ఉంది. అయ్యో నా భర్త అంటుందే కానీ యాకోబు దూరం అయిపోతా ఉన్నాడు. యాకోబు ప్రేమించటం లేయని. మరలా గర్భవతి అయిందంట. మరలా గర్భవతి అయి కుమారుని కని ఏం చేసిందంట? యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టింది. బాగినండి, ఈ నలుగురి పెట్టెల విషయాల్లో చూస్తే
నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడేమో, నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడేమోనని ఎంతో మురిసిపోతే, దగ్గరికి రాకపోతే చివరిగా చేసేది లేక చివరి బిడ్డ అయినటువంటి యోధ అంటది, ఇకనా నేను దేవుని స్తుతిస్తానని చెప్పింది. భర్త నన్ను ప్రేమించకపోయినా సరే నా బిడ్డలు నేను చేర తీసుకుంటాను, నా దేవుని నేను స్తుతిస్తాను అనుకుంది. భర్త నా దగ్గరికి రాకపోయినా, భర్త నన్ను ద్వేషించబడినటువంటి లేయా జీవితంలో అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఈరోజు బాగా గుర్తుపెట్టుకో, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడా? పేరుకు నువ్వు భార్య, లోపల కొంత విగ్రహం ఏమైనా ఉందా? లోపల కొని పెట్టుకో ఉన్నాడా? ఈ భార్యని ప్రేమిస్తుందా? లోపలికి ఏమైనా ఉందా? ఒకరికి తెలుస్తుందా? అరే నా భర్త నన్ను ప్రేమిస్తా, ఈ విధంగా చేసి తెలిసిందా? జాగ్రత్తగా ఉండు. నువ్వు ద్వేషించబడుతున్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ద్వేషించబడితే దేవుని సంతానాన్ని దీవెనకరంగా మారుస్తాడు, అంతే. దేవుని సంతానం విస్తరింపజేస్తాడు దేవుడు. లేయ కారణం తెలుసా? యాకోబు సంతానం 12 మంది అయితే లేయ 2 పెద్ద గోత్రాలకి తల్లి అయింది. అంత చప్పలు కొట్టండి. 2 పెద్ద గోత్రాలు. ఏం గోత్రాలు తెలుసా? లేయా గోత్రం, యోధా గోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా ద్వేషించబడుతుంటే ఫీల్ కాబాకు. నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు, ఎందుకు నన్ను వస్తుపడతా అనుకోబాకు. నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు ద్వేషించబడాల్సిందే. దేవుడి సంతానాన్ని దీవిస్తాడంతే. నీ సంతానం దేవుడు ఇస్రాయేలుకు వ్యాపింపజేస్తాడు దేవుడు. లేవి గోత్రములో మోషే లేవి గోత్రమే కదా. తర్వాత యోధా గోత్రం. రెండోది లేవి గోత్రానికి యూదా గోత్రానికి తల్లినటువంటి లేయా దావీదు రాజుకి, యేసు ప్రభుకి పూర్వీకురాలైంది. అందరూ చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఎవరైతే ద్వేషించారో అనుకున్నాడు దేవుడు, ప్రణాళిక చేశాడు. యాకోబు లేయాని ద్వేషిస్తావా నువ్వు? నీ భార్య లేయాని ద్వేషిస్తావా? కళ్ళ జబ్బని, అందహీనంగా ఉందని, బాగలేదని ద్వేషిస్తావా? కొంతమంది భర్తలు అంటారు, నేను చూస్తే చెవుల పాలు పెరుగుతున్నాయి, పని మొకే సక్కదరంగా ఉంది అంటారు. కొంతమంది అంటుంటున్నారు. అప్పుడు చేస్తున్నప్పుడు దేవగనికలాగా ఉండింది. చేసుకున్న తర్వాత చక్కదనం పోయింది. భార్య ఇప్పుడు సహజంగా చూస్తున్నాం కదా. ఒకటి చూశాను నేను దీంట్లో, యూట్యూబ్లో ఒకటి చూశాను నేను. భర్త ఇంట్లోకి వస్తాడు, ఇంట్లోకి తర్వాత ఫోన్లో మాట్లాడుతుంటుంది ఆమె. సరే అమ్మా, సరే అన్నా, సరే అక్క, సరే అక్క అని మాట్లాడుతున్నాడు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటాడు. అమ్మతో అండి. అమ్మతోనా? నాకు డౌట్గానే ఉంది అని అంటాడు. లేదండి అమ్మతో మాట్లాడుతా, వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది పాపం ఆమె. లేదండి అమ్మతో అండి. లేదు, ఈ మధ్య మగవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తుండే, నీకు తెలుసా? ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మ చంపేస్తున్నారంట ఆడవాళ్ళు. అది నాకు డౌట్ కొంతలే. అబ్బాయి ఎందుకు నా మీద అనుమానం పడుతున్నారు మీరు? మా అమ్మతో చూడండి, కావాలి చూడండి, అమ్మతో మాట్లాడుతున్నా, నాన్నతో అక్కతో మాట్లాడుతున్నాండి, ఎందుకు చేస్తున్నాం? లేదు నీ వైఖరి మాట్లాడుతుందని చెప్తాం. లేని పోని పాపం ఆయన భార్య మీద నిందలేస్తూ ఉంటాడు. ఈయనకి ఫోన్ వచ్చింది. ఎవరికి? అయ్యగారి ఫోన్. ఉండవు, బయటికి వెళ్ళి నేను చెప్పాను కదా ఇప్పుడు చేయొద్దని. ఈయనకు ఇంకోటి ఏముంది, ఇంకో దేవత ఉంది పాపం. ఈయనకి నువ్వు నాశనం చేసే దేవత, కాజేసే దేవత. ఇంట్లో భార్యలు చక్కని వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు మాత్రం అంతా ఈయనకిట్టుంటారు. వాళ్ళు మూతిట్టుంటారు. వాళ్ళే ఒక దేవగనికల వాళ్ళు, కోతి మొక్కలు వేసుకొని. ఈయన ఏం చేస్తారు తెలుసా? ఫోన్ చేసేలేకే బయటికి వెళ్ళిపోయి, నేను చెప్పాను కదా ఇప్పుడు చేయొద్దని, చేయబాకు. ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు చేయబాకు నువ్వు. ఆమంటది అదేందండి, మళ్ళీ ఆమె అంటున్నప్పుడే అదేందండి నేను చేస్తున్నాను కదా, నా మాట నేను నా భార్యకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా, అటనాలా, లేకపోతే నేను చిక్కిపోతా. వాడు తెలుగు చూసా, అటనాల చిక్కిపోతాడంట. ఆమంటుంది పాపం, కొంచెం మంచిగా ఉన్నట్టుంది ఆమె. అట్టనబాకండి, నేను ఆడ మనిషి, నేను
ఆ విధంగా నీ భార్యను బాధ పెట్టబాకు, జాగ్రత్త, నీకు తెలియదులే, గమ్ముకుంటూ అని చెప్పి ఇంటికి వస్తాడు. ఎవరితో మాట్లాడని అడుగుతుంది. ఎవరితో మాట్లాడేవాడు? మా ఫ్రెండ్తో మాట్లాడాను కూడా ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు అబ్బా వాడా, ఒక డబ్బులు కావాలంట. ఎంత వేసావండి అని అడిగింది. వేసాలు ఒక 500 వేసాలు అంతేలే. ఎందుకండి నాకు అబద్ధాలు చెప్తాను అని అడిగింది ఏమి. చూసావా? అంటే దొంగ అనేవాడు తొలగుతాడు, నటించాడనుకో తొలగుతాడు వాడు, గుర్తుపెట్టుకో. ఇంకెవడు తొలగిపోద్ది, గుర్తుపెట్టుకో. నీ జీవితం అంతా రియాలిటీగా ఉండాలి. నీ భర్త వాడు బాగున్నా బాగలాగపోయినా, వాడు ఎర్రగున్నా నల్లగున్నా సాయిగున్నా సవిటికాయ రంగున్నా సరే, ఏమన్నా సరే నీ భర్తే. నీ భార్య ఎట్టున్నా సరే నీ భార్యే. ఒక్కొక్కరు కళ్ళు ఎట్టుంటాయి తెలుసా? రోడ్ను పోతుంటే నిరుగు బారు, ఇటు చూస్తారు అటు చూస్తారు చూస్తా పోతుంటారు. బైబిల్ అంటది, దాని చక్కదనాన్ని చూసి నీ హృదయం మందు ఆశపడబాకన్నాడు. ఏడుందా మాట తెలుసా? సామెతలోనే మాట. దాని చక్కదనాన్ని చూసి హృదయం మందు ఆశపడబాక. నిన్ను కోరింది నీ భార్య చక్కందయ్యా, నీ భర్త చక్కనోడయ్యా. దేవుని బిడ్డారా, తర్వాత రాహేలుకి దేవుడు సంతానం ఇచ్చాడు, వేరే విషయం. లేయా గురించి చెప్పాలనుకున్నాను నేను. ద్వేషించబడినటువంటి లేయాని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. తల్లిని చేశాడు. ఏ తల్లి? గొప్ప గోత్రాలకి తల్లిని చేశాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఫీల్ కాబాకు, బాధపడబాకు. నేను పక్కన నీ మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారేమో, అబ్బో మిద్ది కట్టేసిందే, అబ్బో మిద్ది కట్టేశాడు, అయ్యో అబ్బో భలే ఉన్నాడంట, అబ్బో బండ్లు కార్లు, అబ్బో భలే ఉన్నాడంట ఈ మధ్య అని అనుకుంటూ ద్వేషిస్తున్నా. అసూయ గుట్టలు తోస్తున్నా. తవ్వనివయ్యా వాళ్ళని, వాళ్ళు దొవ్వని ఎన్ని అనతోని వాళ్ళు తోకమని చెప్పు బాగా. నువ్వు మాత్రం దేవుని ప్రేమించు. వాడి జీవితంతో తవ్వటమే కానీ నువ్వు మాత్రం దేవుడిని దీవిస్తానే ఉంటాడు. అది దేవుడు చేసేది. కొంతమంది ఎట్లా మాట్లాడుకుంటారు తెలుసా? ఈ మధ్య భలే సంపాదించినట్టున్నాడమ్మో, ఆ ప్యాంట్లు, ఆ సొక్కాలు, ఆ చీరలు, ఎట్టు ఈ ఆడ తెచ్చిందో చీరలు ఏం తీసిచ్చినట్టు, ఈ ఆడ తెచ్చాడో ప్యాంటు ఏం తీసిచ్చినట్టు పాపం. అంటే ఎంత అసూయపడతారనుకో. అటువంటి వాళ్ళు మనకుంటాం మంచిది. ఈరోజున ఆలోచన చేయి. లేయా విషయంలో యెహోవా యాకోబు ద్వేషించబడటం చూచి దేవుడు చూచాడు. ఈరోజున నువ్వు ద్వేషించబడుతున్నావు, నీ భర్తను బాధ పెడుతున్నాడేమో, దాగా చేసుకున్నాను అబ్బా ఎంత మొఖం అంటున్నాడేమో. ప్రార్థన చేయి. దాన్ని చూడబాకు, నువ్వు దేవుని చూడు, నమ్మకంగా జీవించు. దేవుని జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకున్నావు. తల వచ్చి కళ్ళు మూసుకున్నావు.